Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఇక మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్ పై వైసీపీ చీఫ్ మాజీ సీఎం జగన్ స్పందించారు. అప్పలరాజు అరెస్ట్ ను ఆయన ఖండించారు. సీఎం చంద్రబాబు లక్ష్యంగా జగన్ విమర్శలు కూడా గుప్పించారు. అప్పలరాజు చేసినటువంటి తప్పేంటి, కక్ష సాధింపు రాజకీయాలు మానుకోవాలని చెప్పేసి ఆయన హితవు పలికారు. ప్రమాదాన్ని కూడా రాజకీయంగా వాడుకునేలా కూటమి ప్రభుత్వం దిగజారిందని చెప్పేసి జగన్ ఆరోపణలు చేశారు. సో ఒక్కసారిగా అప్పలరాజు అరెస్ట్ పై వైసీపీ చీఫ్ జగన్ రెస్పాండ్ అవ్వడం జరిగింది. సో ఈ అప్పలరాజుని ఏ రకంగా అరెస్ట్ చేశారు అని చెప్పేసి మాజీ సీఎం కూడా ఆయన అప్పలరాజు అరెస్ట్ ను ఖండించడం జరిగింది. దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి పృథ్వీ ఫోన్ ద్వారా తెలియజేస్తారు. అయితే పృథ్వీ, ఇక అప్పలరాజు అరెస్ట్ పై ఇప్పటికైతే వైసీపీ చీఫ్ మాజీ సీఎం స్పందించినట్టుగా తెలుస్తోంది. ఈయన కొన్ని ఆరోపణలు కూడా చేసినట్టుగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి కౌంటర్ గాని ఎవరైనా మాట్లాడడం గాని జరిగిందా? ప్రియా, ఏదైతే చూసుకుంటే సీదిరి అప్పలరాజు కుమారుడి హిట్ అండ్ రన్ కేసు అయితే మొత్తం రాజకీయ పరంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే గత అర్ధరాత్రి సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఆ సీదిరి అప్పలరాజు అరెస్ట్ ఎపిసోడ్ అయితే మొత్తం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర టాక్ నడిచింది. అయితే మొత్తంగా కూడా ఈ అంశం మీద మనం ముఖ్యంగా చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఏదైతే బలమైన సెక్షన్లు వేశారు, అంటే ఏదైతే హిట్ అండ్ రన్ అంటే ఏదైతే ఒక యాక్సిడెంట్ సంబంధించింది ఉందో దానికి అది కాకుండా హత్యా నేరాన్ని ఆరోపించే బలమైన సెక్షన్లు పెట్టి మరి రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఇటువంటి సెక్షన్స్ పెట్టి వైసీపీ నాయకులు వేధిస్తున్నారని చెప్పి ఆయన అయితే ఆరోపించారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే జిల్లాలో ఇంకా అంటే అప్పలరాజు పరిస్థితి మనం తీసుకుంటే ఎప్పటి నుంచి కూడా అంటే వైఎస్ఆర్సీపీ డౌన్ ఫాల్ అయిపోయిన తర్వాత అంటే టీడీపీ అధికారంలోకి వచ్చిన నుంచి కూడా ఆయన అప్పటి నుంచి కూడా మొత్తంగా కూడా ఎటువంటి ఇష్యూ అయినా కానీ, ఎటువంటి ఇంపార్టెంట్ ఇష్యూ అయినా కానీ ఒక సబ్జెక్ట్ తో పాటు ఆయన ముందుకొచ్చి మాట్లాడే స్వరం అయింది. ఆయన మూలపేట పోర్ట్ సంబంధించి కానీ ఇష్యూస్ కానీ అన్ని ఇష్యూస్ కూడా చాలా తీవ్రంగా ఆయన లేవనెత్తారు. ఆయన ఖచ్చితంగా ఏ ఇష్యూ ఉన్నా కానీ మొదటగా జిల్లాలో మాట్లాడే వ్యక్తి అయితే ఆయనే ఉంటారు. కాబట్టి అందుకని అటువంటి ప్రశ్నించే గొంతు నొక్కే విధంగా కూడా చేస్తున్నారని చెప్పి వైసీపీ నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. అలాగే నిన్న సాయంత్రం ధర్మాన ప్రసాదరావు కూడా మా మాజీ మినిస్టర్ ఆయన కూడా ఈ అరెస్ట్ ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా ఖండించారు. అలాగే ఇంకా చూడాలి ఈ రోజు ఎటువంటి పరిస్థితి ఉంటుందో అనేది. అయితే ప్రస్తుతానికైతే అప్పలరాజు ఏ స్టేషన్ లో ఉన్నారు, ఆయన ఏ రకంగా విచారిస్తున్నారు, ప్రస్తుతానికి ఆయన కోర్టుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉందా ఈ రోజు కనుక చూసుకుంటే? ప్రియా, ఏదైతే నిన్న రాత్రి ఈ ఎపిసోడ్ అంతా నడిచిందో యాక్చువల్ గా నిన్న రాత్రే కోర్టులో ప్రవేశపెడతారు, మన పులంపేట 6వ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెడతారని అయితే అనుకున్నారు. కానీ మరి మేజిస్ట్రేట్ లేకపోవడమో ఏదో ఇతర కారణాలు కానీ ఈ రోజు తెల్లవారు 6 గంటలకి అలా ప్రవేశపెడతారు, లేదంటే ఇప్పుడు ప్రవేశపెట్టొచ్చు అని అయితే రాత్రి వినిపించిన టాక్ ఇది. అయితే రాత్రి 12:30, 1 గంట ఆ సమయంలోనే మన సీదిరి అప్పలరాజు భార్య కూడా ఆ మీడియాతో మాట్లాడారు. ఆవిడ కూడా తెల్ల ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా అయితే ఆవిడ కూడా మనతో చెప్పారు. అలాగే ఇంకా చూడాలి ఇప్పటికైతే ఇంకా ఏ టైంకి ప్రవేశపెడతారు, ఒకవేళ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లి చెకింగ్ చేసి అనంతరం ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా ఎలా జరుగుతుంది ఏంటనేది ఇంకా అప్డేట్ రావాల్సింది. పోలీసుల దగ్గర పక్క ఆధారాలు ఏమైనా ఉన్నాయా? లైక్ సీసీటీవీ ఫుటేజ్ కి సంబంధించినటువంటి పోలీసుల దగ్గర ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఏమున్నాయి, వాటికి సంబంధించి డీటెయిల్స్ ఉన్నాయా? మెయిన్ పోలీసులకి అందింది మాత్రం సీసీటీవీ రికార్డ్స్ అండ్ కాల్ డేటా మాత్రం ఆ పోలీసులకు అందింది అని చెప్పుకోవచ్చు. సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడైతే ఆయన ఆరవ్ వర్మ అక్కడి నుంచి వెళ్తున్నట్టుగా, అలాగే ఆ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టిస్తున్నట్టుగా, అలాగే వీరు ఏదైతే ఆసుపత్రిలో ఆరవ్ వర్మని సీదిరి అప్పలరాజు తన కుమారుడు ఆరవ్ వర్మని హాస్పిటల్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించడం కానీ ఇటువంటి సీసీటీవీ ఫుటేజ్ అనేవి చాలా బలమైన ఆధారాలుగా ఉన్నాయి. అలాగే కాల్ రికార్డ్, సీదిరి అప్పలరాజు కాల్ రికార్డ్ కానీ ఆరవ్ వర్మ వీళ్ళందరి మధ్య నడిచిన సంభాషణ, అలాగే వీరికి సహకరించిన మరికొంతమంది అంటే సీదిరి అప్పలరాజు అనుచరులు కావచ్చు, అక్కడ
ఈ కాల్ రికార్డ్స్ అన్ని కూడా ఆ పోలీసులు తమ బలమైన ఆధారాలుగా చూపించే అవకాశం. వీటన్నిటిని బేస్ చేసుకొని వీరు ఈ కేసును బలమైన సెక్షన్స్ పెట్టినట్టు మాకు తెలుసు. దీన్ని ఎలా చూస్తుంటారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ టార్గెట్ గా జరుగుతున్నటువంటి రాజకీయ వ్యూహంలో ఇది ఒక భాగం లాగా చూస్తున్నారా? ప్రస్తుతం అక్కడ స్థానికంగా ఈ ఇష్యూకి సంబంధించి ఎట్లాంటి చర్చ జరుగుతుంది? స్థానికంగా చూసుకుంటే మొత్తం ఆ రెండు వర్గాల్లో కూడా ఇటు వైసీపీ గాని ఇటు టీడీపీ గాని, ఇటు టీడీపీ వర్గీయులేమో శ్రీధర్ అప్పలరాజు ఏదైతే తప్పైతే జరిగింది కదా అని వాళ్ళు అంటున్నారు. అయితే ఇదే టైంలో వైసీపీ వర్గీయులు మాత్రం మొదటగా కేసును ఇంత సీరియస్ గా తీసుకోలేదు కదా, తర్వాత శ్రీధర్ అప్పలరాజుని ఎప్పుడైతే ఆయన కుమారుడు ఉన్నారని తెలిసిందో, ఏదైతే రాజీ కూడా వెళ్ళిన కేసుని వీళ్ళు మళ్ళీ తీవ్రమైన సెక్షన్స్ పెట్టి ఇలా వేధిస్తున్నారని అయితే వైసీపీ వర్గీయులు కూడా చెప్పడం జరుగుతుంది. ఇది రైట్ పృథ్వీ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికైతే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్టు పై వైసీపీ చీఫ్ మాజీ సీఎం జగన్ స్పందించారు. అప్పలరాజు అరెస్ట్ ను మాజీ సీఎం ఖండించారు. ఇక చంద్రబాబు ప్రభుత్వం నీచంగా దిగజారిపోయిందని చెప్పి సీదిరి అప్పలరాజు చేసిన తప్పేంటని, చంద్రబాబు అరాచకాలను ప్రశ్నించడమా, పలాస ప్రజల తరఫున నిలబట్టమా, డాక్టర్ గా మంచి పేరు సంపాదించి సేవ చేయడమా, చంద్రబాబు తన రాజకీయ ఎజెండాను ఎల్లో మీడియాతో రాయించడం, ఆ తర్వాత పోలీసులు దాన్ని కేసుగా మార్చడం, రాష్ట్రంలో అమలు అవుతున్నటువంటి కొత్త చట్ట వ్యవస్థ ఇదేనా అని చెప్పేసి జగన్ ఎక్స్ వేదిక కూడా ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే ఇక సీదిరి అప్పలరాజు కుమారుడు కేవలం 18 ఏళ్ల కుమారుడని, ఆయన జస్ట్ బైక్ నడుపుతూ ప్రమాదానికి కారకుడయ్యాడన్న ఆరోపణలపై యాక్సిడెంట్ కి సంబంధించినటువంటి చట్టాలు కాకుండా ఏకంగా హత్యానేరం అభియోగాలే మోపి అరెస్ట్ చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేశారు. ఆ పిల్లాన్ని రిమాండ్ కు పంపడం కానీ ఇప్పుడు ఏకంగా తన తండ్రిని కూడా అరెస్ట్ చేయడము, ఇవన్నీ చూస్తుంటే ఆయన రాజకీయంగా వేధించడమే చంద్రబాబు యొక్క టార్గెట్ గా మారిందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వంపై తన ఆగ్రహాన్ని అయితే ఈ రకంగా వ్యక్తం చేశారు. సీదిరి అప్పలరాజు ఒక సామాన్యమైనటువంటి మత్స్యకార కుటుంబం నుంచి వచ్చినటువంటి మనిషి, తన సొంత ప్రతిభతో ఎదిగినటువంటి వ్యక్తి. ఆయన చదువుల్లో రాణించి వైద్యుడిగా ఎదిగి ఎంతో మందికి కూడా ఆయన వైద్య సేవలు అందించి ప్రాణాలు కూడా కాపాడని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇక వైఎస్ఆర్సీపీ తరఫున ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికై మంత్రిగా కూడా ఆయన ప్రజలకు సేవలు అందించారు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు తప్పుడు అభియోగాలతో నేరస్తుడిగా చిత్రీకరించాలి చూడటం అత్యంత దుర్మార్గకరమైనటువంటి విషయం. ఒక 18 ఏళ్ల పిల్లగాడు బైక్ నడుపుతూ పొరపాటున గొర్రెల కాపురాన్ని ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ చేశాడని ఆరోపణలు ఒకవైపు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్స్ లో దురదృష్టవశాత్తు ఆ వ్యక్తి కనుక మరణానికి గురైతే అది హత్య ఎలా అవుతుంది? ఒక 18 ఏళ్ల పిల్లాడు పొరపాటున చేసినటువంటి యాక్సిడెంట్ ను తన తండ్రికి ఎలా సంబంధం ముడిపెడతారు? ఇది అన్యాయం కాదా అని చెప్పేసి వైసీపీ జగన్ ప్రశ్నించడం జరిగింది. మొత్తానికైతే కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులతో వైఎస్ఆర్సీపీ నేతలను భయపెట్టలేదని, ప్రజల కోసం పోరాడే ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి కార్యకర్తకు కూడా పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని చెప్పేసి ఆయన చెప్పారు. అయితే చంద్రబాబు అధికారం శాశ్వతం కాదు, ఇవాళ మీరు పెడుతున్న ప్రతి తప్పుడు కేసు, చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అక్రమ అరెస్టు ఇది అధికార దుర్వినియోగమే అవుతుంది. వీటన్నింటిని కూడా ప్రజలు సహించబోరు, మీకు తప్పక గుణపాఠం చెప్తారు అని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ హెచ్చరికలు జారీ చేశారు. సో సీఎం చంద్రబాబు లక్ష్యంగా జగన్ విమర్శలు చేశారు. అప్పలరాజు చేసినటువంటి తప్పేంటి అని ఆయన క్వశ్చన్ చేశారు. ఇకనైనా కూడా కక్ష సాధింపు రాజకీయాలు మానుకోవాలని చెప్పేసి ఆయన హితవు పలికారు. ఒక ప్రమాదాన్ని కూడా రాజకీయంగా వాడుకునేలా కూటమి ప్రభుత్వం దిగజారిపోయిందని చెప్పేసి జగన్ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం, ఆగ్రహించడం కూడా జరిగింది.